హాయ్ బడ్డీస్. సో హియర్ ఇప్పుడు మనం బ్లాసమ్స్ 1 ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ గురించి తెలుసుకుందాం. ఇది మన ఏపీ వాళ్ళ బ్లాసమ్స్ 1 క్లాస్ 1 టెక్స్ట్ బుక్. సో చూడండి, నా పేరు ఉంటుంది ఇక్కడ. బికాస్ ఐఎమ్ వన్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ రైటర్స్, ఎం రచన. అప్పుడు నేను రాజంపేటలో పనిచేస్తూ ఉన్నాను అనమాట. ఓకే, సో మెయిన్గా ఈ బుక్లో ఉండేది ఏంటంటే వార్మప్ టైం, ప్రీ రీడింగ్ యాక్టివిటీ విత్ పిక్చర్ టు లీడ్ లెర్నర్స్ ఇన్ టు ద లెసన్, మోటివేట్స్ లెర్నర్స్ అండ్ ఎంకరేజెస్ ఇంటరాక్టివ్ లెర్నింగ్, క్రియేట్స్ ఎ లెర్నర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. సో ఈ వార్మప్ టైం ఏంటంటే క్లాస్ 1 పిల్లలకి ఒక వార్మప్ కూడా అవసరం, డైరెక్ట్గా లెసన్లోకి తీసుకెళ్ళవద్దు అనమాట. తర్వాత సెకండ్ వన్ వచ్చి ఇన్ని రకాలుగా డివైడ్ చేశారు. వార్మప్ టైము, షేరింగ్ టైము, యాక్షన్ టైం లాగా. షేరింగ్ టైంలో ఇంక్లూడ్స్ రైమ్స్, స్టోరీస్, రీడింగ్ టెక్స్ట్స్. రైమ్స్ టు ఎన్లెవెన్ రిథమ్, స్టోరీస్ టు డెవలప్ లిజన్, రీడింగ్ టెక్స్ట్ టు ప్రమోట్ రీడింగ్ హ్యాబిట్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే వాళ్ళకి ఎక్కువ భాగం వినిపించాలన్నమాట. సో హియర్ ఓరల్ డ్రిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్లాస్ 1 అండ్ క్లాస్ 2 స్టూడెంట్స్. సో యాక్షన్ టైం, ఇక్కడ హైలైట్స్ యాక్టివిటీస్, కంటెక్స్చువలైజింగ్ ద థీమ్స్, ఎంకరేజింగ్ లెర్నర్స్ కాన్సెప్చువల్ థింకింగ్. ఇక్కడ ఈ యాక్టివిటీస్ని హైలైట్ చేస్తారనమాట. సో ప్రతి లెసన్ తర్వాత కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, వాటిని హైలైట్ చేస్తాము. తర్వాత కాంటెక్స్చువలైజింగ్ ద థీమ్స్ అన్నింటినీ కూడా కాంటెక్స్ట్కి అనుగుణంగా మలుచుకోవడం. సో కాన్సెప్చువల్ థింకింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ స్పెషల్ అనుకోండి, దాంట్లో నా గురించి నేను చెప్పుకోవడం, ఐఎమ్ రచన, ఐఎమ్ ఎ టీచర్, ఇట్లాగా. పిల్లల్లో కూడా ఐఎమ్ సో అండ్ సో, ఐ లివ్ ఇన్, ఐ లైక్, ఇంకా కొన్ని యాడ్ చేసుకుంటూ పోవడం. సర్కిల్ టైం, సో తర్వాతది వచ్చేసి సర్కిల్ టైం, ఎనేబుల్ లెర్నర్స్ టు రీడ్ అండ్ ఎంజాయ్. ఇక్కడ సర్కిల్ టైంలో వాళ్ళకి రీడింగ్ అంటే ఫస్ట్ రీడింగ్ అని కాదు, క్లాస్ 1లో గ్రాఫికల్ రీడింగ్ అంటే ఏ లెటర్ ఏది అట్లాగనమాట. డెవలప్స్ ద హార్న్స్, ద ఓరల్ స్కిల్స్ ఇన్ యంగ్ లెర్నర్స్. సో ఓరల్ అంటే వినికిడి ద్వారా, ఓరల్ అంటే పలికేదనమాట. సో లిజనింగ్ అండ్ స్పీకింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనమాట క్లాస్ 1కి. గైడెడ్ ప్రాక్టీస్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ గ్రూప్స్ ఆర్ హోల్ క్లాస్. సో హోల్ క్లాస్ కానీ గ్రూప్స్గా కానీ సో ఎక్కువ యాక్టివిటీస్ ఇవ్వడం అనమాట. నెక్స్ట్ క్లాస్ 1 స్టూడెంట్స్ని మనం బైండ్ చేసి ఉంచడానికి దేర్ షుడ్ బి సమ్ ఫన్ యాక్టివిటీస్. సో దట్ ఈస్ ఫన్ టైం. ఇంట్రడక్షన్ ఆఫ్ ఆల్ఫబెట్ త్రూ ప్రీ రైటింగ్ స్ట్రోక్స్. సో స్ట్రోక్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఆల్ఫబెట్ని స్ట్రోక్స్ ద్వారా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్స్, స్ట్రైట్ లైన్స్. సో మనం చూడంగానే ఫస్ట్ ఏబిసిడీలు కదా ఉండాల్సింది, ఐఎల్టీతో స్టార్ట్ అయింది అనుకోవచ్చు. సో ఫస్ట్ స్ట్రోక్ అనేది స్టాండింగ్ లైన్స్ ఇలాగా ఇంట్రడ్యూస్ చేస్తూ వెళ్ళారన్నమాట. ఇంట్రడ్యూసెస్ యంగ్ లెర్నర్స్ టు ఆల్ఫబెట్. సో ఆల్ఫబెట్ని గ్రాఫికల్ రీడింగ్, తర్వాత రాయడము, కాపీ రైటింగ్, ఇవన్నీ కూడా ఉంటాయి ఫన్ టైంలో. ఎనేబుల్ లెర్నర్స్ టు రైట్ అండ్ కలర్. సో వాళ్ళు రాయడానికి, కలర్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రొవైడ్స్ ప్రాక్టీస్ త్రూ ఫన్ జనరేటింగ్ ఎక్సర్సైజెస్. సో యాక్టివిటీస్, ఇప్పుడు ఒక లెటర్ని మనం ఫైండ్ అవుట్ చేసి వాటిని కలర్ చేయడము, సర్కిల్ చేయడము, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ గుర్తించమండం, ఇలాంటివి. ప్రాక్టీస్ టైం, ఇంట్రడ్యూస్ అప్రోప్రియేట్ సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఇక్కడ ఫొనెటిక్ డ్రిల్ అనమాట. సో స్టిమ్యులేట్స్ ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ త్రూ డ్రిల్స్. సో ఇవి కొన్ని ప్రాక్టీస్ టైంలో మనం ఏం చేస్తామంటే ఇవి ఉంటాయి కదా మామూలు వర్డ్స్, సైట్ వర్డ్స్ కానీ లేదా మినిమల్ పేర్స్ని కానీ వాటిని పలికించడం వల్ల ఆ సౌండ్స్ని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది క్లాస్ 1లో. సో ఇది మనకు జరిగేది. ఇక్కడ కంటెంట్స్ ఏమున్నాయంటే క్లాస్ 1 టెక్స్ట్ బుక్లో మీ అండ్ మై సెల్ఫ్, ఐఎమ్ స్పెషల్. ఇందులో 1.1, 1.2 అనేటివి 2 ఉన్నాయి. మీ అండ్ మై సెల్ఫ్లో ఐఎమ్ స్పెషల్, మై బాడీ పార్ట్స్ లెసన్స్. మై ఫ్యామిలీ అనే యూనిట్లో మై ఫ్యామిలీ, తర్వాత అది ఫ్యామిలీ మెంబర్స్ వాటి గురించి ఉంటుంది. యాక్షన్స్ అండ్ ఫన్లో మై ఫన్, మై యాక్షన్స్. ఇక్కడ నంబర్స్, తర్వాత ఇలాంటివి. యాక్షన్స్ అంటే యాక్షన్ వర్డ్స్ ఉంటాయి. నంబర్స్ అండ్ కలర్స్,
సో ఫన్ యాక్టివిటీస్, నంబర్స్, కలర్స్, హెల్దీ ఈటింగ్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, సరౌండింగ్స్, బర్డ్స్, యానిమల్స్ అరౌండ్ అస్. సో బర్డ్స్, యానిమల్స్, మై సరౌండింగ్స్ దాంట్లో వస్తాయి. ప్లే అండ్ డ్యాన్స్, ప్లే టైము, డాన్సింగ్ టైం. క్యాలెండర్, డేస్ ఆఫ్ ఎ వీక్, మంత్ ఆఫ్ ద ఇయర్. సో ఇవన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రావడం కోసం ఆల్ఫాబెట్ ఉంటుంది. మనం చాలామంది చేసే తప్పు ఏంటంటే ఆల్ఫాబెట్స్ అంటాము, అది ఆల్ఫాబెట్స్ కాదు, ద ఆల్ఫాబెట్. ఇప్పుడు వర్ణమాల అంటాం కానీ వర్ణమాలలు అనం కదా. వర్ణమాలలో చాలా అక్షరాలు ఉంటాయి, అలాగే ఆల్ఫాబెట్లో చాలా లెటర్స్ ఉంటాయి. దెర్ ఆర్ 26 letters in the English alphabet and 44 sounds in English alphabet. ఇలాగ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఐఎమ్ స్పెషల్ వార్మప్ యాక్టివిటీ. సో వార్మప్ టైంలో సర్కిల్ గేమ్ అనేది బాల్ గేమ్ ఉంటుందన్నమాట. అది అయిపోయిన తర్వాత హలో ఐఎమ్ రాజు, ఐఎమ్ 5 years old, ఐ లివ్ ఇన్ గుంటూరు, ఐ లవ్ టాయ్స్. హలో ఐఎమ్ జయ, ఐఎమ్ 6 years old, ఐ లివ్ ఇన్ కోడూర్, ఐ లవ్ ఐస్ క్రీమ్. సో ఇక్కడ ఐఎమ్ ఎ బాయ్, ఐఎమ్ ఎ గర్ల్ అనేటివి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట పిల్లలందరితో. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద గర్ల్ ఇలాంటివి అడగచ్చు. నేమ్ అంటే పేరు ఇలా చెప్పి. వాట్ ఈస్ దేర్ ఇన్ హర్ హ్యాండ్, ఏముంది ఆమె చేతిలో, ఐస్ క్రీమ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బాయ్, నేమ్ ఆఫ్ ద బాయ్ ఈస్ రాజు. వాట్ ఈస్ దేర్ ఇన్ హిస్ హ్యాండ్, ఏమున్నాయి అతని చేతిలో, టాయ్స్, టాయ్స్ ఉన్నాయి. సో ఇట్లాగా టాయ్, ఐస్ క్రీమ్, బాయ్, గర్ల్, వాళ్ళ పేరు, తర్వాత వాళ్ళ ఏజ్ చెప్పడం నేర్చుకుంటారు. ఇందులో తర్వాత వాళ్ళ ఊరు పేరు చెప్పడం నేర్చుకుంటారు. వాళ్ళకి ఏది నచ్చిందో అలాంటి విషయాలు చెప్పడం నేర్చుకుంటారు అనమాట ఫస్ట్ లెసన్లో. యాక్షన్ టైంలో అది బాయ్ అయితే బాయ్ దగ్గర టిక్, గర్ల్ అయితే గర్ల్ దగ్గర టిక్. ఐ యామ్ ఏ డాష్, ఇక్కడ బాయ్ గర్ల్ స్పెల్లింగ్ ఇక్కడే ఉన్నాయి, బాయ్ గర్ల్. సో అక్కడ బాయ్ అయితే బాయ్, గర్ల్ అయితే గర్ల్ అనే స్పెల్లింగ్ని అక్కడ రాయిపిస్తాం. ఇక్కడ వాళ్ళ పేరు ఐ యామ్, అబ్బాయి అయితే అబ్బాయి దాంట్లో రాయిపిస్తాం, అమ్మాయి అయితే అమ్మాయి దాంట్లో రాయిపిస్తాం. ఐ యామ్ రచన, ఐ లివ్ ఇన్ కోడూర్, ఐ లైక్ కేక్స్. అట్లాగా ఐ యామ్ అని ఇక్కడ ఈ అబ్బాయి పేరు అయితే అబ్బాయి దాంట్లో వాళ్ళతో రాయిపించాలి. నెక్స్ట్ వాళ్ళకి ఏమీ రావు కదా, ఎందుకు అని అంటే కనీసం చూసి కాపీ కొట్టడం అన్నా వస్తుందన్నమాట. అంటే జస్ట్ చూసి యాజ్ ఇట్ ఈస్గా రాయడం అనేదన్నా వస్తుంది. ఒకవేళ రాకపోతే మనం టీచర్ హెల్ప్తో దాన్ని చేయొచ్చు. చూడండి, మనం ఈ లెసన్లో ఇంట్రడ్యూస్ చేసేది ఐ అనే లెటర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. చూడండి ఐని ఎన్ని రకాలుగా. సో ఐ అంటే ఐస్, ఇగ్లూ, ఐస్ క్రీమ్. వాటి స్పెల్లింగ్ నేర్పించడానికి ట్రై చేయొద్దు, కానీ జస్ట్ వాటిని చూడంగానే ఐడెంటిఫై చేయడం, సో అలాంటివి నేర్పించవచ్చు. ఐస్ క్రీమ్కి కలర్స్ వేయడం, ఇగ్లూలో ఇక్కడ చాలా లెటర్స్ ఉన్నాయి, ఇందులో క్యాపిటల్ ఐ, స్మాల్ ఐ గుర్తించి వాటిని మాత్రం కలర్ చేయడం. తర్వాత కాపీ రైటింగ్ 4 లైన్స్లో ఎట్లాగా నీట్గా హ్యాండ్ రైటింగ్ రావడాలన్నీ నెక్స్ట్ నేర్చుకోవచ్చు. సెకండ్ ఎల్. ఇప్పుడు చూడండి స్ట్రైట్ లైన్ ఎల్, మళ్ళీ ఇట్లాగా అడ్డంగా ఉండే గీత కూడా నేర్చుకుంటారు. ఐఎల్ టీ, టీ అంటే సో ఇవి 2 నేర్చుకుంటారు అనమాట, ఈ 3 ఐఎల్ టీ. ఇక్కడ మనము కమాన్ ఎవ్రీవన్ లెట్స్ గివ్ ద ఓవెల్ ఫ్యామిలీ ఎ బిగ్ హ్యాండ్. ఇక్కడ ఓవెల్స్ గురించి నేర్చుకుంటాం. AEIOU ఓవెల్స్ అంటారు. ఈ ఓవెల్స్లో ఒక సాంగ్ ఉంది. I am I can say am. I am in cat mat hat. I am I can say am. I am in met wet pet. I am I can say e. I am in big wig. I am wo, I can say oh. I am in pop hop top. I am you, I can say I am you, I am in buns and fun. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే స్పెల్లింగ్ ఏ ఉన్నప్పటికీ అది రకరకాలుగా పలుకుతుంది అని అలా పలుకుతుంది. సౌండ్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి. ఈ అంటాం కానీ లెటర్ ఈ వచ్చి ఏ లాగా పలికే వర్డ్స్ని కొన్నిటిని ఇంట్రడ్యూస్ చేసాం.
లెటర్ ఐ ఎలా ప్రొనౌన్స్ అవుతుంది, ఈ లాగా ప్రొనౌన్స్ అయ్యే వర్డ్స్ బిగ్, పిగ్, విగ్ ఇలాంటివి నేర్పిస్తున్నాం. తర్వాత ఓ, లెటర్ ఓ వచ్చి ఆ లాగా ప్రొనౌన్స్ అవుతుంది. పాప్, హాప్, టాప్. అలాగే లెటర్ యు వచ్చి ఆ లాగా ప్రొనౌన్స్ అవుతుంది. బన్, సన్, ఫన్. సో ఇక్కడ వాళ్ళకి ఫనెటిక్ డ్రిల్ ఇవ్వడం కోసం అనేసి మ్యాన్, ఫ్యాన్, లిడ్, క్యాన్, వ్యాన్. hen, dog, pen, ten, den, book, bun, sun, fun, run. సో ఇలాగా నేర్పించవచ్చు. ఓవో వచ్చి ఇక్కడ ఊలాగా పలుకుతుంది, బూ అలాగా. కానీ దీన్ని బన్ అంటాం కానీ బున్ అన్నాం. బియుఎన్, బన్, సన్, ఫన్, రన్. సో ఇక్కడ ఒక స్టోరీ కూడా మనము వాళ్ళతో చెప్పించవచ్చు. సో ఇక్కడ రెస్పాన్స్ ఓరల్లీ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఇంక్లూడింగ్ సైన్ లాంగ్వేజ్. సైన్ లాంగ్వేజ్తో అయినా కూడా చెప్పచ్చు, తెలుగులో అయినా చెప్పచ్చు. టాక్స్ అబౌట్ సెల్ఫ్ ఇన్ ఇంగ్లీష్ యూజింగ్ ద స్ట్రక్చర్ ఐ యామ్. తర్వాత ఇవి లెర్నింగ్ అవుట్కమ్స్. ఈ లెసన్ అంతా అయిపోయేటప్పటికి వీళ్ళకి ఇవి రావాలి. సో ఇంట్రడ్యూసెస్ వన్ సెల్ఫ్, ఐ యామ్ అని వాళ్ళ పేరు, ఐ లివ్ ఇన్ అని వాళ్ళు చెప్పగలగాలి. లిజన్స్ టు ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ కలర్స్ ద పిక్చర్ దట్ స్టార్ట్స్ విత్ లెటర్స్ ఐఎల్టీ. ఐఎల్టీ పదాలు ఎక్కడైనా కూడా పలకడం నేర్చుకోవాలి, బుక్లో ఎక్కడైనా ఉంటే గుర్తించడం కూడా నేర్చుకోవాలి, కలర్ చేయాలి. రికగ్నైజెస్ లెటర్స్ అండ్ దేర్ సౌండ్స్ ఐఎల్టీ అండ్ రైట్స్ దీస్ లెటర్స్. సో వాళ్ళు ఫస్ట్ ఇవి నేర్చుకుంటారు. ప్రాక్టీసెస్ ద సౌండ్స్ ఆఫ్ వవెల్ సౌండ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ వవెల్ సాంగ్. వవెల్ సౌండ్స్ని వవెల్ సాంగ్స్ ద్వారా నేర్చుకుంటారనమాట. సో ఇక్కడ మనము 1.2 వచ్చి మై బాడీ పార్ట్స్. ఆస్క్ ద చిల్డ్రన్ టు అబ్జర్వ్ ద పిక్చర్. ఫస్ట్ వార్మప్ టైం. సో పార్ట్స్ ఇవన్నీ కూడా మనం చూసి అబ్జర్వ్ చేయమని చెప్పాలి, మన బాడీలో ఎక్కడున్నాయని. అయిపోయిన తర్వాత రైమ్ టైం. ఇప్పుడు వీళ్ళకి ఒక సాంగ్ కూడా ఉంటుందన్నమాట బాడీ పార్ట్స్ కోసం అన్నట్లు. సో ఇలాగ మనం యాక్షన్తో కానీ నేర్పిస్తే వాళ్ళకి బాగా ఎక్కుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, పుట్ యువర్ రైట్ హ్యాండ్ ఇన్, పుట్ యువర్ రైట్ హ్యాండ్ అవుట్ అండ్ షేక్ ఇట్ ఆల్ అబౌట్ టు డూ ద బూగి వూగి, టు డూ ద బూగి వూగి, దట్స్ వాట్ ఇట్స్ ఆల్ అబౌట్. Put your left hand in, put your left hand out and shake it all about to do the boogie woogie, to do the boogie woogie. That's what it's all about. ఈ సాంగ్ని మనము యాక్షన్తో కూడా నేర్పిస్తూ ద సేమ్ టైం ఐ, నోస్, హ్యాండ్, హెడ్, ఇయర్, మౌత్, లెగ్ ఈ పార్ట్స్ని చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ అంటే ఏంటి, కన్ను. వాళ్ళు ఐకి లైన్ డ్రా చేయాలి. నోస్ అంటే ముక్కు. సో ముక్కు దగ్గరికి డ్రా చేస్తారు. హ్యాండ్ అంటే చెయ్యి. సో హ్యాండ్ దగ్గరికి డ్రా చేయాలి. హెడ్ అంటే ఏంటి, తల. సో తల దగ్గరికి లైన్ డ్రా చేయాలి. ఇయర్ అంటే చెవు దగ్గరికి లైన్ డ్రా చేయాలి. మౌత్ అంటే ఏంటి, నోరు. సో ఈ మౌత్ అనేది నోరు దగ్గరికి డ్రా చేయాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ లెగ్ అంటే ఏంటి, కాలు. సో కాలు దగ్గరికి మనం డ్రా చేయాలన్నమాట. సో ఇలాగ మనము డ్రా చేయడం వల్ల వీళ్ళకి బాగా వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఇట్లా కన్ను దగ్గరికి, నోస్ ముక్కు దగ్గరికి, హెడ్, ఇయర్ ఇట్లాగనమాట. ఇలాగ గీస్తే వాళ్ళకి ఇంకా బాగా వస్తాయి. తర్వాత వాళ్ళకి దాన్ని సెంటెన్స్లో చెప్పడం నేర్పించాలి. ఇప్పుడు ఫస్ట్ లెసన్లో ఐ యామ్ అని వాళ్ళ పేరు, ఐ లివ్ అని వాళ్ళ ఊరు పేరు, ఐ లైక్ అని అట్లాగా చిన్న సెంటెన్స్లు నేర్పించాం కదా. సో ఇక్కడ 1.2లో దిస్ ఈజ్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దిస్ ఈజ్ మై ఇయర్, దిస్ ఈజ్ మై హ్యాండ్, దిస్ ఈజ్ మై హెడ్, దిస్ ఈజ్ మై మౌత్, దిస్ ఈజ్ మై లెగ్. ఇలాగా దిస్ ఈజ్ అనేది చెప్తాం అనమాట. అంతేకాకుండా క్లోజ్, ఓపెన్, టచ్, స్ట్రెచ్, ఫోల్డ్ ఈ వర్డ్స్ని, యాక్షన్ వర్డ్స్ని కూడా నేర్పిస్తాం. క్లోజ్ యువర్ ఐస్ అంటే కళ్ళు మూసుకో, ఓపెన్ యువర్ మౌత్ అంటే నోరు తెరువు, టచ్ యువర్ నోస్ని టచ్ చేసుకో, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ చేతులు చాపు, స్ట్రెచ్ యువర్ లెగ్స్ కాళ్ళు చాపు, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ చేతులు కట్టుకో. ఇలాగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు బాడీ పార్ట్స్ని యూజ్ చేసి హ్యాండ్ అంటే ఏంది, ఐస్ అంటే ఏందని
ఐడెంటిఫై చేస్తారు. ఇక్కడ హ్యాట్, హెన్, హౌస్ అనేటివి ఇప్పుడు సెకండ్ దాంట్లో మనం యూజ్ చేసేది హెచ్ అనేటువంటి హెచ్ అని పలుకుతాం. హెచ్ కాదు, హెచ్. దీన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. 1.1లో ILT ఈ 3 ఆల్ఫాబెట్ని 3 లెటర్స్ని ఆల్ఫాబెట్లో ఉండే ఈ 3 లెటర్స్ని మనం ఇంట్రడ్యూస్ చేసాం. అలాగే 1.2 లెసన్లో హెచ్ అనేటువంటి ఒక ఆల్ఫాబెట్, హ్యాట్, హెన్, హెచ్ అని పలికినా అది పలికేటప్పుడు హా సౌండ్ వస్తుంది. పిక్చర్. సో ఇక్కడ కలర్ చేయాలా, హెచ్ అనేది క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, అవన్నీ కూడా చేయాలన్నమాట. అలాగే ఫ్యాన్, హెచ్, ఫ్యాన్, ఇవన్నీ కూడా స్ట్రైట్ లైన్స్కి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఫ్యాన్, ఎఫ్ వచ్చి ఫా, సౌండ్ వచ్చి ఫా. ఫ్యాన్, ఫ్రాగ్, ఫిష్. సో వీటిని ఐడెంటిఫై చేసి కలర్ చేయడం, ఐడెంటిఫై చేయడం, రాయడం. నెక్స్ట్ ఈ వచ్చి లాగా పలుకుతుంది. ఎగ్, ఎరేజర్, ఎలిఫెంట్. సో వాటిని కూడా ఐడెంటిఫై చేసి కలర్ చేసి ఇక్కడ ఎక్కడున్నాయో ఈ అనే క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటరు దాన్ని కలర్ చేసి తర్వాత మళ్ళీ అనేది రాయడం. ఇక్కడ ప్రాక్టీస్ టైంలో మనం ఫస్ట్ 1.1లో ఏం నేర్చుకున్నాం, అవెల్ సాంగ్ నేర్చుకున్నాం. ఇప్పుడు సౌండ్ నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏడీతో ఎండ్ అయ్యేటివి మినిమల్ పేర్స్. ల్యాడ్, బ్యాడ్, హ్యాడ్, డాడ్, ఇవి పలికించాలన్నమాట. వ్యాన్, క్యాన్, మ్యాన్, ఫ్యాన్. అలాగే ఏటి, బ్యాట్, ర్యాట్, మ్యాట్, క్యాట్, ఏపీ. యాప్, క్యాప్, ట్యాప్, నాప్, ల్యాప్. ఇలాగా ఫొనెటిక్ డ్రిల్ చేయించాలి, అప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. సో ఇప్పుడు ఒక చిన్న సెంటెన్సెస్ లాగా, ఒక స్టోరీ లాగా చెప్పచ్చు. ఎ క్యాట్, ఎ ఫ్యాట్ క్యాట్, ఎ ఫ్యాట్ క్యాట్ విత్ ఎ హ్యాట్. ఎ ఫ్యాట్ క్యాట్ విత్ ఎ హ్యాట్ సాట్ ఆన్ ఎ మ్యాట్. ఇలాగా పలికించవచ్చు. సో ఇక్కడ ఒక స్టోరీ ఉంది, ఈ స్టోరీని వాళ్ళని చెప్పమనచ్చు. 1.2లో లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటంటే, రెస్పాన్స్ ఓరల్లీ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఇంక్లూడింగ్ సైన్ లాంగ్వేజ్ టు క్వశ్చన్స్ రిలేటెడ్ టు ద పిక్చర్ గివెన్. సో ఇచ్చిన పిక్చర్ని వాళ్ళు సైన్ లాంగ్వేజ్లో కానీ తెలుగులో కానీ దేనిలో అయినా చెప్పచ్చు అనమాట. టాక్స్ అబౌట్ హిస్ ఆర్ హర్ బాడీ పార్ట్స్ ఇన్ ఇంగ్లీష్ యూజింగ్ ద స్ట్రక్చర్ దిస్ ఈజ్ అనే స్ట్రక్చర్ని ఉపయోగించి దిస్ ఈజ్ మై హెడ్, దిస్ ఈజ్ ఇయర్, దిస్ ఈజ్ మై ఇయర్. సో ఇట్లాగా చెప్పచ్చు అనమాట. క్యారీస్ అవుట్ సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ సచ్ యాజ్ క్లోజ్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ మౌత్, ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ని వాళ్ళు నేర్చుకుంటారు. లేబుల్స్ ద బాడీ పార్ట్స్ని లేబుల్ చేయగలుగుతారు. లిజన్స్ టు ద ఇన్స్ట్రక్షన్ అండ్ కలర్స్ ద పిక్చర్ స్టార్ట్స్ విత్ లెటర్స్ HFE. ఈ 2 లెసన్స్లో మనం నేర్చుకునేది ILT, HFE. ఇవన్నీ కూడా స్ట్రైట్ లైన్స్తో ఉండేటువంటి ఆల్ఫబెట్ లెటర్స్. రికగ్నైజెస్ లెటర్స్ అండ్ దేర్ సౌండ్స్ ఆఫ్ H, హ, ఎఫ్, ఫ, ఈ, అవి ఆ సౌండ్స్ని లెటర్స్ని ఐడెంటిఫై చేసి రాయగలుగుతారు. ప్రాక్టీసెస్ ద వోవెల్ సౌండ్ కలర్డ్ ఇన్ వర్డ్స్ డాడ్, ల్యాడ్, క్యాన్, ఫ్యాన్, ఎక్సెట్రా. ఇందులో ఒక గేమ్ ఉందన్నమాట, పాస్ ద బాల్. సో ఈ ఫస్ట్ యూనిట్లో మనం ఒక పాస్ ద బాల్ అనేటువంటి ఒక లాంగ్వేజ్ గేమ్ ఉంది. అది ఎలాగంటే, పిల్లలందరూ కూడా ఒక సర్కిల్లో కూర్చుంటారు. ఒక అబ్బాయికి వచ్చి ఒక బాల్ ఇస్తారు. సే పాస్ ద బాల్, దెన్ చిల్డ్రన్ స్టార్ట్ పాసింగ్ ద బాల్ టు ద నెక్స్ట్ పర్సన్. సే స్టాప్, then children passing the ball. Now ask the children to tell about himself or herself who has the ball. Example, I am Sujay, I am a boy. Material ఏంటి ఇక్కడ, I am a boy, material ball. సో ఇక్కడ మనకు ఏం కావాలంటే వాళ్ళ దగ్గరికి పాస్ చేస్తూ ఉండాలంటే ఒక బాల్ ఇచ్చి, స్టార్ట్ అన్నప్పుడు వాళ్ళందరూ పాస్ చేస్తూ ఉంటారు. మనం స్టాప్ అన్నప్పుడు బాల్ చేతిలో ఎవరి చేతిలో అయితే ఉందో వాళ్ళ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకోమని చెప్పాలి. కొంచెం ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలి అని అంటే దీన్ని మల్టీగ్రేడ్లో కూడా అందించవచ్చు. ఇప్పుడు క్లాస్ 2 పిల్లలు ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళకి ఇంకా బాడీ పార్ట్స్ గురించి కూడా, ఇంకా ఏదైనా సెల్ఫ్ ఇంట్రడక్షన్లో వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా ఇంట్రడ్యూస్ అయి ఉంటుంది. కాబట్టి క్లాస్ 2 స్టూడెంట్స్కి మై ఫాదర్ ఈజ్, మై మదర్ ఈజ్, ఇట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు.
సో వీళ్ళకి ఫస్ట్ యూనిట్లో ప్రాజెక్ట్ వర్క్ ఏంటంటే సీడ్ కొలాజ్ అరౌండ్ మ్యాచ్ స్టిక్ డయాగ్రామ్. ఆస్క్ ద స్టూడెంట్స్ టు డ్రా దేర్ మ్యాచ్ స్టిక్ డయాగ్రామ్. మ్యాచ్ స్టిక్ డయాగ్రామ్ అంటే ఏం లేదు, ఒక రౌండ్ గీసి జస్ట్ ఒక పొడవుకి ఒక గీత గీసి ఇలాగనమాట మ్యాచ్ స్టిక్ డయాగ్రామ్. వాళ్ళు మ్యాచ్ స్టిక్ డయాగ్రామ్ గీయమని చెప్పాలన్నమాట. తర్వాత ఏం చేయొచ్చు, ఆస్క్ దెమ్ టు స్టిక్ ఎనీ డ్రై సీడ్స్ ఆర్ సెరియల్స్ ఆన్ ఇట్. సో సెరియల్స్ కానీ డ్రై నట్స్ కానీ గింజలు కానీ ఏమైనా ఆ మ్యాచ్ స్టిక్ డయాగ్రామ్కి చుట్టూ దానిపైన అంటిమని చెప్పి దాని పక్కనే మనం ఏదైనా కూడా చెప్పచ్చు అనమాట. సో ఐ లివ్ ఇన్, ఐ లైక్, ఇలాగా వాళ్ళు ఏమైనా చెప్పించవచ్చు ఆ బొమ్మను పెట్టుకొని. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ యూనిట్ 1 ఇన్ క్లాస్ 1. హోప్ యూ లైక్ ద లెసన్. ఇలాంటి ఇంకా మంచి కంటెంట్ కోసం ఫాలో అవ్వండి రచన ఇంగ్లీష్ లెసన్స్.